హలో, రవీంద్ర భారతి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. అవునండి. ఈ నెల 25th అక్కడ పాటల ప్రోగ్రామ్ ఇచ్చిన మిస్టర్ రాజా అడ్రస్ కావాలండి. ఇంటి అడ్రస్ అండి? ఎస్, ఐ వాంట్ దట్ అడ్రస్. ఏంటి ఆల్రీ? చెప్పండి. నంబర్ 14 గాంధీనగర్. థ్యాంక్స్ అండి. ఆపండి ఆట. చూసావమ్మా లలిత, వీళ్ళు పియానో మీద టేబుల్ టెన్నిస్ ఆడేస్తున్నారు. వీళ్ళకి సెలవులు ఇచ్చినప్పటి నుంచి అల్లరి మరీ ఎక్కువైపోయింది. అవును డాడీ, వాళ్ళకు మాస్టర్ ఏర్పాటు చేసి పియానో నేర్పిస్తే చాలా బాగుంటుంది. పియానో నేర్చుకుంటా. అంకుల్ నీకు సలహా. ఏమిటది? పిల్లలకు పియానో కంటే జూడో, కరాటే, కుంఫు లాంటి భయంకర విద్యలు నేర్పిస్తే బెటరు. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావంటే కిరాయి ఇచ్చి కరాటే వాళ్ళని పిలిపించి నీ ఒళ్ళు కుళ్ళబొడిపించేస్తావు. కుళ్ళబొడిపించేస్తావు. అసలు ఈ జీవితానికి శుభస్థిరం ఉందా లేదా? నీ ఫేస్ కి లేనట్టే. పోనీ అందంగా పౌడర్ వేసుకొని వస్తాను. అప్పటిదాకా జై హింద్. ఏమిటి, ఈ ఇంట్లో అద్దెకున్న మ్యూజిక్ ట్రూప్ వాడిని బయటకు నెట్టేసావా? 8 నెలలు నా ఇంట్లో ఉండి 3000 రూపాయల అద్దె కొట్టి నాతోనే చెడుగుడు ఆడతారా? అందుకే బయటికి నెట్టేశాను. ఇదిగో 5000 ఉంచుకో. 5000? మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చి వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమాలి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ నుంచి నెల నెల అద్దె నేను కడతాను. మీరు అద్దె కడతానంటే ఈ షెడ్లు నేనుండి ఇల్లు మొత్తాలకు ఇచ్చాను. అమ్మా, ఇంతకి తమరు ఎవరు తల్లి? వీళ్ళకు వరాలు వేయడానికి పైనుంచి దిగొచ్చిన బ్రిటిష్ లక్ష్మివా? నేనెవరో నీకు అనవసరం. నా గురించి గాని నేను అద్దె కట్టిన విషయం గురించి గాని వారికి చెప్పకూడదు. తమరు చెప్పొద్దంటే నేనెందుకు చెప్తానమ్మా? నేను వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకొని వాళ్ళని తెచ్చి ఇంట్లో దించాను. రండమ్మా రండి. ఇక నుంచి నా ఇల్లు మీ ఇల్లు అనుకోండి. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాడుకోండి. ఈ ఇల్లు మీ సొంతం. కావాలంటే నేనే ఓ మూల గదిలో అద్దెకుంటాను. ఏంట్రా ఇది? ఏమైంది నీకు? నిజంగా ఇతనికి పిచ్చి పట్టలేదు. లేదమ్మా, లేదు. అసలు నేను నిద్రపోతుంటే ఓ దేవత కల్లో కనిపించి, ఒరే ముత్తు, నువ్వు ఇంట్లోంచి పంపించిన వీళ్ళంతా ఎవరనుకున్నారా? ఆవిడ సాక్షాత్తు కౌశల్యాదేవి, ఈ రాజా శ్రీరామచంద్రుడు, పక్కన వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి నేను ఆయనే ఇలా చెప్పిందిరే. ఇంతలో మెలకు వచ్చేసింది. మీరెప్పుడు నిద్రపోతూ కానీ మీరు మాత్రం ఇల్లు కాల్చేద్దు బాబు. ఆయన ముట్టుకోకు, నల్లబడిపోతాడు. అరే నువ్వు పని చేయరా, ఈ సామాన్ లోపల పెట్టి కార్లో సామాన్ లోపల తీసి. అట్టాగే బాబు. బాబాయ్, అలాగే కారును కూడా కడిగేయండి. అట్టాగే బాబు. ఓకే. ఇల్లు వడవడానికి నీ ఆవిడ్ని పంపించు. అట్టాగనమ్మా. లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తెచ్చి. అట్టాగే బాబు. ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఉంది బాబు. ఓకే, 4 బ్రెడ్ ఆమ్లెట్లు. అట్టాగే బాబు. బాబాయ్, మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకుని ఆ శ్రీరామచంద్రుడి కళను కంటిన్యూ చేయండి. రామ 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 రామ. ఒరేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి ఫోటో స్టూడియో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటుంది. వెంటనే నువ్వు బంతిపోట్ల అమ్మాయి మీద దూకు. ఆ వెంటనే నేను నీపైకి దూకి హీరో విలన్ని తరినట్టుగా నేను అలపచ్చడి చేస్తాను. ఆ వెంటనే అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ తర్వాత నా జీవితానికి శుభం కడు పట్టట్టి. ఏంరా వెళ్ళరా, పోరా. హే బేబీ, మర్యాదగా కెమెరా, మనీ, పర్స్ ఇలా ఇచ్చేయమ్మా. షట్ అప్. ఎవరా నువ్వు? మగాడివేనా? మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. వెళ్ళి నీ పన్ను చూసుకో. ఎవర్రా ముసల్ది? నేను ముసల్దానైతే నువ్వు కుర్రపిస్తావా? కంకులు కోసిన చేతులు రా ఇవి. చూస్తావా నా దెబ్బ? కొడతావా? ఎవరి వృద్ధనారి విజయభేరి మ్రోగిస్తోంది. ఎలా ఉందిరా నా దెబ్బ? నీ అబ్బా.
అయిపోయింది. కరెక్ట్ గా శుభం కార్డు పట్టానికి ముందే అంతా కలిసి నా తెర తెచ్చేశారు. జై హింద్. అయితే నువ్వు మ్యూజిక్ ట్రూప్ కూడా నడుపుతున్నావు అనమాట. మరి ఏం చేస్తాడు బాబు? ఎవడో మోసగాడు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాడని ఆశపడి వచ్చిన మా రాజా చాలా కష్టాలు పడ్డాడు. ఏమీ దిగులు పడొద్దమ్మా. ఈవేళ నా కూతుర్ని మీరు కాపాడారు. ఏదో రకంగా మీ వాడికి సాయం చేయలేకపోతాను. చూడు బాబు, మా ఇంట్లో 2 శిశుంద్రులు ఉన్నారు. వాళ్ళకి పియానో నేర్పించడానికి మంచి టీచర్ కోసం ప్రయత్నిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పియానో టీచర్ గా మా ఇంట్లోనే ఉద్యోగంలో జాయిన్ అయిపో. అవకాశం వచ్చినప్పుడు మీ ట్రూప్ చేత సింగపూర్ లోనో మలేషియాలోనో మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్.